వికారాబాద్ జిల్లాలోని మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు మాలల రణబేరి మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వారు పాల్గొన్నారు. చెన్నయ్య, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నవంబర్ 23న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో జరగనున్న మాలల రణబేరి మహాసభలో మాలలు సమిష్టిగా పాల్గొని తమ అణచివేతను ఎదుర్కోవాలని కోరారు. తెలంగాణ జాతి ముద్దుబిడ్డ పెద్దన్న చెన్నయ్య సార్ గారు మన వికారాబాద్కి రావడం జరిగింది. వారితో పాటుగా బురుగుల కృష్ణన్న గారు రావడం జరిగింది. వీళ్ళకి స్వాగతం పలుకుతూ మాల జాతికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనే దానిపై గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న మా అన్నగారు పెద్దన్న చెన్నన్న గారు మరియు బృందానికి అభినందిస్తూ ఆ తరం నుంచి ఈ తరం వరకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించుకుంటూ పోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసిందో దాంట్లో తీవ్ర అన్యాయం చేసే విధంగా మాల కులానికి ఈ రోస్టర్ పాయింట్లను కేటాయించడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్లను సవరించేదాకా గత 6 నెలలుగా మేము పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. కాబట్టి నవంబర్ 23వ తారీఖున లక్షలాది మందితో సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణబేరి మహాసభను నిర్వహించాలని పెద్దలు చెన్నయ్య గారి నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్నాం. సంగారెడ్డి కానుంటి వికారాబాదు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాలలకు జరిగిన అన్యాయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తే 2011 జనాభా లెక్కలు తీసి ఇప్పుడు వర్గీకరణ చేస్తే మాలలకు తీరని అన్యాయం జరిగింది. అదేవిధంగా దీనినే రోసర్ పాయింట్ పెట్టి రోసర్ పాయింట్ను సవరిస్తేనే మాలలకు న్యాయం జరుగుతుంది. అందుగురించనే మేము పెద్ద ఎత్తున హలో మాల చలో హైదరాబాద్ మాలల రణబేరి సభ 23న మేము సరూనగర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున లక్షలాది మందిని తరలించి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. ఏంటంటే ఇది రాజకీయం కాదు, మీ నీళ్లు మీవే, మీ బండ్లు మీవే, అందరు పెట్టుకొని ఇది రాజకీయం కాదు, మన హక్కులను మన పోరాటం చేసి తెచ్చుకోనికి. అందు గురించనే మాలల రణబేరి సభ జయప్రదం చేయాలని లక్షలాది మంది కదిలి రావాలని కోరుతున్నాం. జై భీమ్.